గొడ్డలి పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అతనికి స్వతహా ఫస్ట్ నుంచి కూడా ఆ డిఎన్ఏలోనే ఉంది. మేము ఎప్పుడు ఇంతకుముందు చెప్పాను, హైదరాబాద్ ఎప్పుడు సుభిక్షంగా ఉన్నప్పుడు మతాల మధ్య చిచ్చులు పెట్టడం అలవాటు వాళ్ళ పూర్వీకులకు ఉండేది. ఆ కల్చర్ తీసుకొచ్చినటువంటి ఫ్యామిలీ అది. ఈ రోజును కూడా మనం చూస్తూ ఉంటే, ఎందుకంటే మీరు 14-19 చూస్తే ఏదైతే ఈ రాష్ట్రం పునర్నిర్మాణంలో బిజీగా ఉంటే అప్పుడు కులాల మధ్య చిచ్చుపట్టడం మొదలుపెట్టారు. ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్ సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టి 38 మంది డిఎస్పీలు ప్రమోషన్ ఉంటే దాంట్లో 35 మంది ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళని చెప్పి అబద్ధాలు చెప్పి, అంటే అబద్ధాల పునాదులు పుట్టినటువంటి పార్టీ కాబట్టి అబద్ధాలు చెప్పి కులాల మీద ఆ రోజు రంగు పెట్టి చెప్పిన వ్యక్తి. 2019 ముందు ప్రజలు అమాయకులు నమ్మారు, కానీ ఎప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ యొక్క పార్టీ మనుషులు చేసినటువంటి పని ఎక్కడ కూడా ఎవరు కూడా నమ్మరు అని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు మనం చూస్తాను, ఏ ఇద్దరు సుఖంగా ఉంటే అది నచ్చదు ఆ గొడ్డలి పార్టీ వాళ్ళకి. రాష్ట్రం సుభిక్షంగా ఉంది, పరిగెడతా ఉంది పురోగతిలో. 2 సంవత్సరాలు ఏదైతే ప్రజలు నమ్మారో ఆ నమ్మకం ఒమ్ము కాకుండా ఎక్కడికక్కడ పనిచేసుకుంటూ యువత గురించి ఆలోచించుకుంటూ మహిళల సాధికారత నుంచి ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు సమృద్ధి వైపు తీసుకెళ్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని స్టేట్ ఫస్ట్, ఎలా అయితే కంట్రీ ఫస్ట్ అని మోడీ గారు అంటున్నారు, స్టేట్ ఫస్ట్ అని చెప్పేసి అహర్నిశలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పనిచేస్తూ ఉంటే ఈరోజు చిచ్చు పెట్టాలి, ఎక్కడ అలచడి సృష్టించాలనే లక్ష్యంతో ఈ కులాల మధ్య చిచ్చు అనేది తీసుకొస్తారు. కులాల ప్రత్యాస అంటే ఆ ప్రస్థానం అనేది రాకూడదు ఎప్పుడు కూడా. ఏ ఇష్యూ అయినా గవర్నెన్స్ అంతా చిన్న చిన్న ఇష్యూ జరుగుతూ ఉంటుంది, ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది, ఇంకో జరుగుతూ ఉంటుంది. ప్రతి దానికి కూడా కుల రంగు అనేది చాలా బాధాకర విషయం. మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అందరికీ అండగా ఉంటుంది. ఎక్కడెక్కడ ఏం చేయాలి వాళ్ళ హయాంలోనే మీరు చూశారు. వాళ్ళు ఎప్పుడు కులాలు చూసా మేము చెప్పేది అంటే సుధాకర్ని చంపినప్పుడు కులాలు గుర్తురాలేదా, లేకపోతే సలాముని చంపినప్పుడు కులాలు గుర్తురాలేదా, చంద్రయ్య చంపినప్పుడు కులాలు గుర్తురాలేదా, లేకపోతే అమర్నాథ్ గౌడ్ని చంపినప్పుడు కులాలు గుర్తురాలేదా, వెంకట సుబ్బయ్య చంపినప్పుడు కులాలు గుర్తురాలేదా, అంటే ఇట్లా రకరకాలుగా అందరు పవన్ కళ్యాణ్ అన్ని మాటలు దూషించారండి. అప్పుడు కులాలు గుర్తురాలేదు. ఇలా ప్రతి ఒక్క దాంట్లో మీరు మాట్లాడి ఈరోజు ఏ ఇష్యూస్ వచ్చినా కూడా కులాల చర్చించేటండి. సభ్య సమాజం ఎక్కడ కూడా ఒప్పుకోదు. మీరు ఎప్పుడు కూడా ప్రగతి గురించి ఆలోచించండి, ప్రగతి గురించి మాట్లాడండి, ఎక్కడ తప్పు జరిగితే మాట్లాడండి. ఈ రాష్ట్రం అగ్రస్థానం తీసుకెళ్ళడానికి ఎంత కృషి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 19-24 మధ్యలో 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి అందరూ తిరోగమనం గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది మళ్ళా ఒక మంచి ప్రస్థానం, ఒక నమ్మకం ప్రజలకి, ఒక సుపరిపాలన జరుగుతూ ఉంది, మంచి ప్రభుత్వం చెప్పుకుంటూ ఉన్నారు. దాని గురించి మాట్లాడండి, జెన్యూన్ ఇష్యూస్ ఉంటే మాట్లాడండి. అంతేగాని ప్రతి దానికి ఏ యాక్సిడెంట్ అయినా కూడా కులం మీదనో లేకపోతే మతం మీద తీసుకోవాల్సిన నిజంగా చాలా చండాలమైనటువంటి పరిస్థితి. ఏ రాజకీయ పార్టీ ఇలాంటి కుట్రలు పూరిత రాజకీయ పార్టీని ప్రజలు క్షమించరు. ఈ 11 కూడా పోయే రోజు వచ్చిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కులాల చిచ్చు అనేది మానుకోవాలని చెప్పి తెలియజేస్తాను. మీరు చూస్తూ ఉన్నారు, గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కంటే ఇప్పుడు తగ్గుముఖం పడినాయి. డెఫినెట్గా రాష్ట్రంలో ప్రతి ఇంచు కూడా పోలీసు వారు కానీ లేకపోతే డిపార్ట్మెంట్ వారు కూడా పర్యవేక్షించలేరు. ఎంతవరకు పర్యవేక్షించగలమో అంతవరకు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఏదైతే రూట్ కాజ్ ఉంటుందో, గాంజా అవ్వచ్చు, కొకేన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా డ్రగ్స్ అవ్వచ్చు, లేకపోతే నకిలీ మద్యం అవ్వచ్చు, ఇవన్నీ కూడా మూలాలతో పాటు పూర్తిగా తీసేస్తూ ఉన్నారు. గంజాయి మొత్తం సాగు అంతా ఎన్నైతే ఇక్కడ ఉన్నది మొత్తం కూడా నిర్మూలించాం. పక్క రాష్ట్రాల నుంచి ఏదైతే వస్తూ ఉందో దాన్ని కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఉన్నాం. మిగతా నకిలీ మద్యం అనేది మీరే చూశారు. గత సంవత్సరంలో కూడా ఎక్కడెక్కడ మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ప్రతి ఒక్కరికి పట్టుకుని రేట్ చేసి అందరినీ అరెస్ట్ చేసిన పరిస్థితి. సో ఏదైతే రూట్ కాజ్ ఉంటుందో ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ఏదైతే యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఉంటాయో దానికి అన్నీ కూడా రూట్ కాజ్ అన్నీ కూడా మేము తగ్గిస్తాను. అయినప్పుడు కూడా జనరల్గా జరుగుతూ ఉంటాయి, కొన్ని జరుగుతూ ఉంటాయి. వాటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎక్కడ కూడా ఇలాంటి జరగకూడని విషయాన్ని కూడా పగడబందీగా పోలీస్ వ్యవస్థ కానీ అలాగే వేరే డిపార్ట్మెంట్ అన్నీ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. కొన్ని జరుగుతూ ఉంటాయి, అనుకోని సంఘటనలో కొన్ని ప్రస్థానంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. దాన్ని ఇట్లా చిచ్చు పెట్టే విధంగా మాట్లాడదని చెప్పి నేను కోరుతాను. థ్యాంక్ యూ.